హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దినేష్ దిల్చే ఛానల్. సో మనందరికీ ఇది ఒక పెద్ద క్వశ్చన్, ఒక పెట్రోల్ స్కూటీతో ముందుకు వెళ్ళాలా, ఒక ఎలక్ట్రిక్ స్కూటీతో ముందుకు వెళ్ళాలా అనేది. సో బేసిక్గా మనం ఒక పెట్రోల్ స్కూటీని ఎలక్ట్రిక్ స్కూటీతో కంపేర్ చేస్తే పెట్రోల్ స్కూటీ యొక్క ఇనీషియల్ కాస్ట్ అనేది చాలా తక్కువ, మనకు ఒక 1 lakh రూపీస్లో వచ్చేస్తుంది. అదే ఎలక్ట్రిక్ స్కూటీ అయితే మీకు ఒక 100 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటీ కావాలంటే మీరు అట్లీస్ట్ ఒక 1.5 lakhs పైనే పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఒక పెట్రోల్ స్కూటీ యొక్క సర్వీస్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. సో మనం సర్వీస్కి వెళ్ళినప్పుడల్లా ఇంజన్ ఆయిల్ అయితే పక్కా చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అండ్ సర్వీస్ టు సర్వీస్ మనమైతే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయాల్సి వస్తుంది, ఫ్యూల్ ఫిల్టర్ చేంజ్ చేయాల్సి వస్తుంది, అండ్ కొన్ని పార్ట్స్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. అదే మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటీకి వెళ్తే ఆల్మోస్ట్ జీరో మెయింటెనెన్స్ అంటారు, బట్ అది కొంతవరకు నిజమే, కానీ కంప్లీట్గా అదైతే నిజమైతే కాదు. ఎందుకంటే మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటీలో కూడా బేసిక్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఎవ్రీ 6,000-8,000 కిలోమీటర్స్కి ఒకసారి అయితే మీకు ఒక 1,000 రూపీస్ వరకు అయితే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఆ తర్వాత రన్నింగ్ కాస్ట్ గైస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ప్రతి ఒక్కరు కూడా పెట్రోల్ స్కూటీని కాదని ఎలక్ట్రిక్ స్కూటీకి వెళ్ళేదే ఈ పాయింట్ కోసము. అండ్ మీకు తెలుసు పెట్రోల్ ప్రైజెస్ అనేటివి రోజుకి ఎంత పెరుగుతున్నాయో. ఇప్పుడు కరెంట్లీ 107 రూపీస్ ఉంది, అండ్ ఈ ప్రైస్ 107 రూపీస్ దగ్గరనే ఉంటుందని నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. సో ఈ యుద్ధాల వల్ల ఏ టైంలో అయినా కానీ ఈ పెట్రోల్ ప్రైస్ ఇప్పుడు 300-400 రూపీస్ పర్ లీటర్కి వెళ్ళినా కానీ నేనైతే అస్సలు ఆశ్చర్యపోను. సో అదే మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటీ పైన ఇన్వెస్ట్ చేస్తే సో మీకు అసలు అంటే ఈ యుద్ధాలు వీటి గురించి అసలు మీరు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బేసిక్గా మీ ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకుంటారు. మీకు ఈ ఎలక్ట్రిసిటీ బిల్ అయితే పెట్రోల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినంత డ్రాస్టిక్గా అయితే ఇంక్రీజ్ అవ్వవు. సో ఇంక్రీజ్ అయినా కానీ ఒక మైన్యూట్ చేంజ్ అయితే కనిపిస్తుంది, కానీ మరీ ఈ లెవెల్లో 100 రూపీస్ ఉంది, 200-300 రూపీస్ అయితే అవ్వడానికి అంత ఈజీగా ఛాన్స్ అయితే లేదు. లెట్స్ సే ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒక 100 కిలోమీటర్ వెళ్దాం అనుకుంటున్నా. నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, పెట్రోల్ స్కూటీ ఉంది, ఎలక్ట్రిక్ స్కూటీ ఉంది. ఒక పెట్రోల్ స్కూటీ 40 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ ఇస్తుంది అనుకోండి. మనం ఈ 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే 300 రూపీస్ పైనే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక ఎలక్ట్రిక్ స్కూటీ పైన 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే మీకు అట్లీస్ట్ ఒక 3.4 కిలోవాట్ బ్యాటరీ అయితే ఉండాలి. సో ఇందులో ఒక్కొక్క కిలోవాట్ని మనకి ఛార్జ్ చేయడానికి ఒక 1 యూనిట్ అయితే ఖర్చు అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో అయితే ఒక 3.3 రూపీస్ పర్ యూనిట్ అయితే ఖర్చు అవుతుంది మీకు. అండ్ మీరు వేరే స్టేట్లో వెళ్తూ ఉంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఇది 8 రూపీస్ వరకు 10 రూపీస్కి వరకు కూడా వెళ్ళొచ్చు. ఎలక్ట్రిక్ స్కూటీని నేను ఫుల్ ఛార్జ్ చేయడానికి సో నాకైతే ఒక 12 రూపీస్ 13 రూపీస్ అయితే ఖర్చు అవుతుంది. అదే ఇప్పుడు ఈ పెట్రోల్ స్కూటీకి అయితే నేను 300 రూపీస్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది గైస్. నెక్స్ట్ స్పీడ్ కంపేర్ చేస్తే ఒక పెట్రోల్ స్కూటీ కన్నా ఎలక్ట్రిక్ స్కూటీ అనేది చాలా ఫాస్ట్. మనకు ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రిక్ స్కూటీలో పవర్ మోడ్స్ అయితే ఉంటాయి. అది ఓలా అయినా, ఎయిథర్ అయినా, సింపుల్ వన్ అయినా, బజాజ్ చేతక్ అయినా, టీవీఎస్ ఐక్యూబ్ అయినా కానీ సో ఆ మోడ్లో మనకు చాలా సూపర్ పవర్ ఉంటుంది. సో మనకి ఒక 0 to 40 ఒక 3.3 సెకండ్స్లో అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. అదే పెట్రోల్ స్కూటీలో అయితే మీకు ఆల్మోస్ట్ ఆ స్పీడ్ కావాలి అంటే చాలా హయ్యర్ సీసీ వెహికల్స్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. మనలో చాలామంది ఒక ఎలక్ట్రిక్ స్కూటీ ఎందుకు తీసుకుంటున్నారా అంటే, అరే ఇది ఎకో ఫ్రెండ్లీ, మనకి చాలా వరకు కూడా నేను ఎన్విరాన్మెంట్కి కూడా ఎంతో కొంచెం హెల్ప్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా నేను అని చెప్పి కథలు చెప్తారు. ఒక ఎలక్ట్రిక్ స్కూటీ అనేది మీరు అనుకుంటున్నంత ఎకో ఫ్రెండ్లీ అయితే కాదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్తో చెప్తాను నేను. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ చేస్తున్న బ్యాటరీని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీలైతే లిథియం అయాన్ సెల్స్ యూజ్ చేస్తారు. ఈ లిథియం ఎక్స్ట్రాక్షన్లో, మైనింగ్లో వీళ్ళు చాలా పొల్యూషన్ అయితే ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో నేను దాని గురించి మాట్లాడితే ఒక సెపరేట్ వీడియో చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే, సరే భయ్ ఇప్పుడు ఫస్ట్ టైము అది నాకు తయారు చేసినప్పుడే పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను డైలీ నా ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకుంటున్నా, రోజైతే నాకు పొల్యూషన్ నేనైతే రిలీజ్ చేస్తలేను కదా అని అనుకుంటారో, కరెక్టే. పెట్రోల్ స్కూటీ అనేది ఎవ్రీడే పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది నువ్వు యూజ్ చేస్తున్నంత కాలము. అంత మాత్రాన ఒక ఎలక్ట్రిక్ స్కూటీ అనేది రిలీజ్ చేయదు అని మాత్రం కాదు. అండ్ ఈ ఫ్యాక్ట్ మీకు తెలుసు అనుకుంటా, ఇండియాలో జనరేట్ అవుతున్న 73% ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది కూడా కోల్ నుంచే జనరేట్ అవుతుంది, బొగ్గు. సో మనం ఈ బొగ్గు నుంచి పవర్ జనరేట్ చేయాలి అంటే వాళ్ళు దాన్ని కూడా బంద్ చేస్తారు. దాంట్లో నుంచి కూడా మనకు పక్క పొల్యూషన్ అయితే రిలీజ్ అవుతూనే ఉంటుంది. అంత మాత్రాన రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెసే లేవని కాదు. హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తూ ఉంటాము, విండ్ ఎనర్జీ జనరేట్ చేస్తూ ఉంటాము, న్యూక్లియర్ ఎనర్జీ కూడా జనరేట్ చేస్తూ ఉంటారు. బట్ మోస్ట్లీ ఇట్స్ నాట్ ఏ స్మాల్ పర్సంటేజ్ గైస్. 73% అనేది చాలా హై పర్సంటేజ్. సో ఇది ఎకో ఫ్రెండ్లీ అనడం అయితే నేనైతే యాక్సెప్ట్ చేయ. ఒక ట్రికీ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక పెట్రోల్ వెహికల్స్ని యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఏ మెట్రో సిటీ, అది కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడనే పొల్యూషన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో మనకి సిటీ లోపట్ల మాత్రం ఈ వెహికల్స్ అనేవి చాలా డ్యామేజ్ చేస్తాయి. బట్ వెన్ కంపారేటివ్లీ ఈ ఎలక్ట్రిక్ స్కూటీస్ అనేటివి మనం పొల్యూషన్ని డైరెక్ట్గా మనం ఉన్న ప్లేస్లో అయితే రిలీజ్ చేయడం లేదు, ఎర్త్ పైన రిలీజ్ చేస్తున్నాం. కానీ ఉన్న ప్లేస్లో మీన్స్ ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే రిలీజ్ చేయం కాబట్టి ఇది ఎంతో కొంతవరకు ఈ సిటీస్కి అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ దాని తర్వాత రీసేల్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు
ఏదైనా వెహికల్ని నాకు ఒక పీరియడ్ ఆఫ్ టైం నడిపించిన తర్వాత అది నాకు నచ్చకపోవచ్చు, లేకపోతే మార్కెట్లో వచ్చిన ఇంకో వేరే కొత్త వెహికల్ కూడా తీసుకోవాలనుకోవచ్చు. అప్పుడు నేను దాన్ని అమ్మేసి ఇంకో వెహికల్ తీసుకుందాం అనుకుంటా. సో ఆ టైంలో నేను ఒక పెట్రోల్ స్కూటీని అమ్మేసి నేను ఈజీగా దాన్ని రీసేల్ వాల్యూ అయితే నాకు ఒక మంచి వాల్యూలో నేను అమ్మేయగలుగుతా. అదే ఒక ఎలక్ట్రిక్ స్కూటీ నేను అమ్మేయాలి అనుకుంటే కొనేవాళ్ళు కూడా దానికి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ అయితే దాన్ని పెట్టడానికి ఎవరు రెడీగా ఉండరు. సో ఇక్కడైతే నేను పెద్ద లాస్ బియర్ చేయాల్సి వస్తుంది. అండ్ గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఈ ఎలక్ట్రిక్ స్కూటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు అందరు రేంజ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ మనకి ఎక్కువ దూరం వెళ్ళాలి అనుకుంటే పెట్రోల్ స్కూటీలో అయితే జస్ట్ మనం ఫ్యూల్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో అది ఈజీ ఉంటుంది. అదే ఒక ఎలక్ట్రిక్ స్కూటీ అనుకోండి, సో దాని రేంజ్ అయిపోయింది అనుకో, మనకైతే పెద్ద తలకాయ నొప్పి. నేను ఇప్పటివరకు హైదరాబాద్లో చాలా మందిని చూసిన రోడ్ల మీద ఎలక్ట్రిక్ స్కూటీస్ని నూకుంటా పోయేటప్పుడు. సో ఇదైతే పెద్ద ప్రాబ్లం అవుతుంది గైస్. ఇప్పుడు సడన్గా మనం ఒక ప్లేస్కి వెళ్తాము, అక్కడి వరకు వెళ్ళలేము కదా, కొన్నిసార్లు మనం వేరే ప్లేసెస్కి కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో అయితే మీకు ఒక పెద్ద తలకాయ నొప్పి తయారవుతుంది. బట్ మనకి హెల్ప్ చేయడానికి ఇప్పటివరకు అయితే హైదరాబాద్లో ఈ ఏథర్ అండ్ ఓలా వాళ్ళు అయితే మనకి చాలా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ది మెట్రో సిటీస్లో. ఇదైతే అన్ని బ్రాండ్లలో అవైలబుల్గా లేదు. సో అదైతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ది ఈవీ వెహికల్ ఓనర్స్ని కానీ ఈవీ వెహికల్స్ని కొనాలనుకునే వాళ్ళని వరీ చేసే పాయింట్ ఏంటి అంటే బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్. ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని కొని ల్యాక్స్ సేవ్ చేస్తున్నాము అంటే ఇయర్స్లో. మనం ఇంత సేవ్ చేస్తున్నా కానీ ఒక టైం వచ్చిన తర్వాత ఆ బ్యాటరీ అనేది రిపేర్స్ స్టార్ట్ అయినాయి అనుకోండి, సో మనమైతే ఆ బ్యాటరీ రిప్లేస్మెంట్ కాస్ట్ అయితే మనం బేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో లక్కీలీ ఇండియాలో ఉన్న ఈ ఎలక్ట్రిక్ కంపెనీస్ అయితే మనకి వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ వారంటీలు అయితే బెస్ట్ అయితే లేవు గైస్. సో వీళ్ళు ప్రొవైడ్ చేసే వారంటీ వచ్చేసి బేసిక్ అందరూ 3 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. 3 years 30,000 kilometers. సో ఇదైతే చాలా బేసిక్ వారంటీ. కొన్ని కంపెనీస్ ఏంటంటే 5 years 50,000 kilometers ప్రొవైడ్ చేస్తాయి. ఈ మధ్య ఈ ఏథర్ ఓలా వీళ్ళందరూ ఏంటంటే 8 years 80,000 kilometers అని చెప్తున్నారు, 70,000 kilometers అని చెప్తున్నారు. కానీ అది కూడా కంప్లీట్ బ్యాటరీ అండ్ మోటార్ కాదు, జస్ట్ బ్యాటరీ వరకు. సో ఈ ఏథర్ వాళ్ళు ఇచ్చేది దాంట్లో ఇంకా ఈ ట్రిక్కీ పార్ట్ ఏంటి అంటే ప్రజల్ని ఇన్ఫ్యాక్ట్ మోసం చేస్తున్నారని అనిపిస్తుంది. సో వీళ్ళు ఏమంటారు, 8 years ఇస్తాము కానీ అది ఎప్పుడు బ్యాటరీ అనేది 70% కంటే తక్కువ డిగ్రేడ్ అయినప్పుడు మాత్రమే ఇస్తామంటారు. సో మీ బ్యాటరీ అనేది 70% కంటే ఎక్కువ ఉంటే వాళ్ళైతే మీకు ఆ రిప్లేస్మెంట్ అయితే ఇవ్వరు. బ్యాటరీ రిప్లేస్మెంట్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది గ్యాస్. అది కంపెనీ టు కంపెనీ, అంటే వాళ్ళు యూజ్ చేసే సెల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళు ఎక్కడ నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు అనే దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ ఫ్యాక్టర్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మనకైతే మార్కెట్లో 30,000 rupees నుంచి స్టార్ట్ అయితే 80,000 rupees వరకు కూడా ఖర్చు అవుతుంది. నేను చాలామంది కస్టమర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ టు ఎవ్రీ వన్, బట్ కొంతమందికి అయితే తీసుకున్న కొన్ని వారాలకి కొన్ని నెలలకి 1 or 2 yearsకి కూడా బ్యాటరీలు ఖరాబ్ అయిపోతున్న సిచ్యువేషన్స్ అయితే నేను చాలా చూస్తున్నాను నేను. సో వాళ్ళకి విత్ ఇన్ ద వారంటీ ఉంటే మాత్రం కంపెనీయే రిప్లేస్ చేస్తుంది. ఒకవేళ మీరు గనక పర్ డే 70+ kilometers తిరిగితేనైతే సో మీకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒక ఎలక్ట్రిక్ స్కూటీయే తీసుకుంటుండే. సో నాకున్న దరిద్రం ఏంటి అంటే ఇక్కడ నేను ఒక పీజీలో ఉంటా, అక్కడ నాకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఈ ప్రాబ్లం వల్ల మాత్రమే నేను ఒక పెట్రోల్ స్కూటీ తీసుకున్నా. లేదు అనుకుంటే ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటీతోనైతే నేను ముందుకు వెళ్తుండే. ఇప్పుడు మార్కెట్లో ఇంకా మంచి ఆప్షన్స్ వచ్చినాయి. సో కొంతమంది అయితే 150-160 kilometer రేంజ్ ఇచ్చే స్కూటీస్తో కూడా ముందుకు వస్తున్నారు. సో మీరు వాటిని తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఈ పాయింట్ గురించి ఎవరు మాట్లాడారో, ఒక పెట్రోల్ స్కూటీ అనుకోండి, ఇప్పుడు నేను దీనిలో పెట్రోల్ కొట్టియాలి అంటే ఆల్మోస్ట్ నేను ఒక 2 to 3 kilometers ఎక్స్ట్రా ట్రావెల్ చేసి కొట్టేయాల్సి వస్తుంది. ఎందుకంటే యూజువల్గా నేను తిరిగే రూట్లలో పెట్రోల్ పంప్ అనేది కనిపించదు. అదే ఒకవేళ ఇది ఎలక్ట్రిక్ స్కూటీ అనుకోండి, నేను మంచిగా నా ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా. ప్రతిసారి నేను పెట్రోల్ కొట్టేయడం కోసమే సపరేట్గా స్టేషన్కి అయితే పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్కి అయితే వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. ఈ కన్వీనియన్స్ దగ్గర అయితే నాకు ఎలక్ట్రిక్ స్కూటీయే బెస్ట్ అనిపిస్తుంది. పాయింట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి, నేను విందాం అనుకుంటున్నా. అండ్ ఇంకోటి సర్వీస్కి వచ్చేసరికి ఒక పెట్రోల్ స్కూటీని మీరు ఏ మెకానిక్ దగ్గర అయినా కానీ చూయించవచ్చు. అఫ్ కోర్స్ ఈ BS6 వచ్చిన తర్వాత సెన్సార్స్ అన్నీ వచ్చేసినాయి, ప్రతిదీ కూడా మీకు లోకల్ మెకానిక్ చేయలేడు. బట్ కొన్ని మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అయితే వాళ్ళు చేయగలుగుతున్నారు. అండ్ మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటీని తీసుకుంటే సో దాన్ని రిపేరింగ్ అనేది మీరు కంప్లీట్గా మీ షోరూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ మధ్య బేసిక్గా కొంతమంది మెకానిక్స్ ఈ ఓలాకి సంబంధించిన స్కూటర్స్కి కొన్ని పార్ట్స్ అయితే రీప్లేస్ చేస్తున్నారంట. ఎట్లోనైతే ఈ ఎలక్ట్రిక్ స్కూటీస్ని హరామ్సే మనకి సర్వీస్ చేసే లెవెల్లోనైతే మెకానిక్స్ ఇంకా రెడీ అవ్వలేరు. ఆ పరంగానైతే నేను పెట్రోల్ స్కూటీకే ఓట్ చేస్తా. లాస్ట్లీ గైస్, ఒకవేళ మీరు పెట్రోల్ స్కూటీ ఎవరికి అంటే
సో ఇదంతా తలకాయ నొప్పిలు వద్దు, ఈ రేంజ్ ఇవన్నీ మాకు ప్రాబ్లమ్స్ ఇవన్నీ వద్దు. కొంచెం పైసలు ఎక్కువైనా స్పెండ్ చేస్తాము. లాంగ్ రన్నింగ్లో కొంచెం ఈ మెయింటెనెన్స్ కాస్ట్, రన్నింగ్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ సో మాకు కొంచెం ఈ యాంగ్జైటీ ఇవన్నీ వద్దు, మేము ప్రశాంతంగా బతుకుతాము అంటే ఒక పెట్రోల్ స్కూటీతో కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉండి, సో ప్రతిసారి మనం ఆ పెట్రోల్ ఫిల్ చేయడానికి ఒక పెట్రోల్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు, అక్కడ లైన్లో నిలబడాల్సిన అవసరం ఉండదు. అండ్ మీరు ఎంతో కొంత పైసల్ని కూడా సేవ్ చేద్దాం అనుకుంటే కళ్ళు మూసుకొని మీరు ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటీని చూస్ చేసుకొని మీరు దాంతోనైతే వెళ్ళిపోవచ్చు. అండ్ గైస్, ఒకవేళ మీరు ఏదైనా ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకుందాం అనుకుంటే మన ఛానల్లో చాలా కంపెనీస్కి సంబంధించిన చాలా ఎలక్ట్రిక్ స్కూటీస్ని ఆల్రెడీ రివ్యూ చేయడం జరిగింది. స్కూటీకి సంబంధించిన అన్ని ప్రోస్, కాన్స్ అండ్ మీ డే టు డే లైఫ్లో ఎలా ఉంటుంది అనేది నేను ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు తప్పకుండా వాటిని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. గైస్, ఫైనల్లీ సో మనం ఈ వీడియో వెనకైతే వచ్చేసినాము. సో మీరేమనుకుంటున్నారు? సో మీరు ఏ స్కూటీ తీసుకుందాం అనుకుంటున్నారు? ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకోవాలనుకుంటున్నారా? పెట్రోల్ స్కూటీ తీసుకుందాం అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో నేను మిస్ అయిన పాయింట్ మీకు తెలిసింది ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు ఆల్రెడీ ఒక ఎలక్ట్రిక్ స్కూటీని యూజ్ చేస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది మన వేరే వ్యూయర్స్కి కూడా చాలా ఇన్సైట్ఫుల్గా ఉంటుంది. అండ్ దట్స్ ఇట్. ఒకవేళ మీకు నా కాంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. థ్యాంక్ యూ.